దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును. దేవా, నీవు నిత్యము మమ్మను విన్నాడతివేమి? నీవు మేపు గొర్రెల మీద నీ కోపం పొగరాల్చున్నదేమి? నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నీవు నివసించు సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నీ ప్రత్యక్ష గుడారంలో నీ విరోధులు ఆర్భటించుచున్నారు. విజయ ధ్వజములని తమ ధ్వజములను వారు ఎత్తి ఉన్నారు. నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు. నీ నా మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుదురు. దేవుని మందిరములను బొత్తిగా అణగదొక్కదమనుకొని దేశంలోని వాటన్నిటినీ వారు కాల్చి ఉన్నారు. సూచిక్రియలు మాకు కనబడలేదు. ఇకను ప్రవక్తయు లేకపోయేనో. ఇది ఎంతకాలం జరుగునో దాన్ని ఎరుగున వాడు మాలో ఎవడనో లేడు. దేవా, విరోధులు ఎందాక నిందింతురు. శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా. నీ హస్తమును నీ దక్షిణ హస్తమును నీ విందుకు ముడుచుకుని ఉన్నావు. నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలము చేయము. పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజు అయి ఉన్నాడు. దేశంలో మహారక్షణ కలుగజేయువాడు ఆయనే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి మీ పాదశని సమీపిస్తూ ఉన్నాము. ఈ చివరి దినాల్లో ఈ భయంకరమైన పరిస్థితుల మధ్య మేమందరము నీ మందిరంలో చేరి నిన్ను ఆరాధించడానికి, నిన్ను సేవించడానికి, నీ వాక్యం ధ్యానించడానికి, నీ సన్నిధిని అనుభవించడానికి, మీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి వచ్చి ఉండగా ప్రభువా, నా తండ్రి, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని పక్షంగా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఇంకను మీ ఏర్పాట్లో ఉన్న వారందరి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆటంకాలను తొలగించండి, సకాలానికి నడిపించిన ప్రభువా, నా తండ్రి, మేమందరము మీ మందిరములో మాకు మేలుకరముగా మీకు మహిమకరముగా ప్రవర్తించలాగున మమ్మల్ని క్రమముగా నడిపించండి. పాటలు పాడినప్పుడు, మరి వాక్యాన్ని పఠించినప్పుడు, ధ్యానించినప్పుడు, ప్రార్థించినప్పుడు అన్ని వేళల్లో తగిన సమయం నా తండ్రి అనుగ్రహించి, సమయోచితమైన సహాయం అనుగ్రహించి, ప్రతి విషయంలో కూడా మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకుంటూ మాలో ప్రతి ఒక్కరిని మీ ప్రేమలోను, మీ వాక్యములోను, మీ మార్గంలోను నడిపించి దీవించమని యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఆరాధన సమయంలో ఉత్తర ప్రత్యుర్భాగంగా కీర్తన గ్రంథంలో నుంచి 2వ కీర్తనను సౌరాజని గారు చదువుతారు. దేవునికి మహిమ కలుగును గాక. నేటి ఆరాధనలో ఉత్తర ప్రత్యుత్తర రీతిగా ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములు 2వ కీర్తనను చదువుకుందాం. యథావిధిగా చివరి వచనము అందరం కలిసి చదువుకుందాం. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదుము రండి, వారి పాశములను మన యుద్ధ నుండి పారవేదుము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆశీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకీలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుపదండంతో నీవు వారిని నలగగొట్టెదవు, కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగులగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగా. కొన్ని ప్రత్యేకమైన పాటలు విందాము. మొదటిగా
సండే స్కూల్ టీచర్లు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. తర్వాత స్వర్ణలత పాట పాడతారు. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, నన్ను కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ,
మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభో. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభో. నా ప్రియుడా నా స్నేహితుడా నా ప్రాణనాథుడా నా రక్షకా. నా ప్రియుడా నా స్నేహితుడా నా ప్రాణనాథుడా నా రక్షకా. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభో. తప్పిపోయినాను తరలి తిరిగినాను దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను. తప్పిపోయినాను తరలి తిరిగినాను దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను. లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం. లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం. ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభో. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభో. యుద్ధమందు నేను మిద్దె మీద నుండి చూడరాని దృశ్యం కనులుగాచినాను. యుద్ధమందు నేను మిద్దె మీద నుండి చూడరాని దృశ్యం కనులుగాచినాను. బుద్ధి వీడినాను హద్దు మీరినాను. బుద్ధి వీడినాను హద్దు మీరినాను. లేదు నాలో జీవం
కట్టబడితి నేను గట్టి తాడుతోను, వీడే నీదు ఆత్మ, వీడే నీదు స్నేహం. గ్రుడ్డివాడనైతి తిరుగలిసురుచుంటి, గ్రుడ్డివాడనైతి తిరుగలిసురుచుంటి, దిక్కులేక నేను దయను కోరుచుంటి, దిక్కులేక నేను దయను కోరుచుంటి. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో, నీ బ్రతికేదను ప్రభో. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభో. నా ప్రియుడా, నా స్నేహితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నా ప్రియుడా, నా స్నేహితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభో. మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను నిర్మలం టీచర్ గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 11వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. పరిశుద్ధ ఆదివారం మన ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం మత్తయి సువార్త 28వ అధ్యాయము 11 నుంచి 20 వచనం వరకు చదువుకుందాం. వారు వెళ్ళుచుండగా కావలి వారు కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిన బడిన ఎడల మేము అతన్ని సమ్మతిపరిచి మీకేమీ తొందరగా కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదుల్లో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలలోనికి కొండకు వెళ్ళిరి. వారు ఆయన్ని చూచి ఆయనకు మ్రొక్కిరి, కానీ కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనుల శిష్యులుగా చేయడి. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. దేవుడి వాక్య భాగం మన వెనుకలలో ఆశీర్వదించునుగాక. ఆమె వాక్యములో యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకిలాగునా చేసి లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దయచేసి ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకి మిమ్మను స్వాగతిస్తూ ఉన్నాను. పునరుద్ధాన పండుగను గత ఆదివారం మనం
చాలా ఘనంగా చేసుకున్నాము. ఆ తర్వాతి ఆదివారం ఈరోజు కనుక పునరుద్ధాన సంఘటన తర్వాతి విషయాలు మనం మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో పొందుపరిచినటువంటి సంఘటనలు మనం చదువుకొని ధ్యానం చేయబోతూ ఉన్నాము. అట్టి క్రమంలో భాగంగా ఈ సమయంలో మనం మత్తయి సువార్త 28వ అధ్యాయం 11వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుగా మనం విని ఉన్నాం. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే, క్రీస్తు నామ మహిమార్థమై మనం జీవించ బద్ధులమై ఉన్నాము. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినదంతా కూడా మనం పరిశీలన చేస్తే దేవుని నామ మహిమార్థమై జీవించాడు. తన మహిమను తాను వెతుక్కోలేదు, కానీ దేవుని మహిమపరచడానికే, దేవుని నామమును ప్రత్యక్షపరచడానికే ఆయన జీవించినట్లుగా మనం గ్రహించగలుగుతాం. అట్టి క్రీస్తుని మనం మాదిరిగా కలిగి ఉన్నాం కనుక మనము కూడా క్రీస్తు నామ మహిమార్థమై జీవించ బద్ధులమై ఉన్నాము. ఇట్టి అంశాన్ని మనం చదువుకున్న వాక్య భాగాన్ని అనుసరించి ధ్యానించబోతూ ఉండగా దయచేసి జాగ్రత్తగా గమనించాలని మనం చేస్తున్నాను. చదివిన వాక్య భాగానికి నేపథ్యం ఏమిటంటే, యేసు ప్రభు చనిపోయి 3 దినాలు అయింది. కొందరు స్త్రీలు యేసు ప్రభుని వెతుక్కుంటూ సమాధి వద్దకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ సమాధికి అడ్డుగా పెట్టబడిన పెద్ద రాయిని పరలోకం నుండి దిగి వచ్చిన దేవదూతలు దొర్లించి ఆ రాతి మీద కూర్చొని ఉండగా జరిగినటువంటి సంభవం ఏమిటంటే, కావలిగా ఉన్నవారు భయకంపితులై చచ్చిన వారి వలె పడిపోయారు. అదే సమయంలో అదే స్థలంలో స్త్రీలు భయపడుతూ ఉంటే వారిని ఉద్దేశించి మీరు భయపడకూడి అని దేవదూత స్త్రీలకి చెప్పడం జరిగింది. ఇంకా ఏం చెప్పాడంటే, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మీరు ఖాళీ సమాధిని చూచి వెళ్ళి శిష్యులకు తెలియజేయుడి అని చెప్పాడు. ఇదంతా కూడా కావలి వారు వింటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. స్త్రీలు వెళుతూ ఉండగా ప్రభువు కూడా కనబడి వారిని భయపడొద్దని చెప్పి, మీరు శిష్యుల యొద్దకు వెళ్ళి వారు గల్లీలో నన్ను చూస్తారని చెప్పండి అని చెప్పడం జరిగింది. వారు వెళుతూ ఉండగా, అది మనం 11వ వచనం చదివాం. వారు వెళ్ళుచుండగా అంటే దూత చెప్పిన మాటలు, ప్రభు చెప్పిన మాటలు తీసుకొని శిష్యులకు చెప్పడానికి స్త్రీలు వెళుతూ ఉండగా ఏం జరిగింది? కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. ఈ స్త్రీలు దూత చెప్పిన, ప్రభు చెప్పిన మాటలను తీసుకొని శిష్యుల యొద్దకు వెళుతూ ఉన్నారు చెప్పడానికి. అదే సమయంలో కావలి వారు ఉన్నారు కదా, ఆ దూత చెప్పిన మాటలు విని ఆ దూతను చూచి భయకంపితులై చచ్చిన వారి వల్లే పడిపోయారే, వారిలో అందరూ కాదు కొందరు అనే మాట అక్కడ మనం చూస్తాం. వాస్తవానికి వారందరూ కూడా ఏం చేయాలి? వారు దూతను చూచారు, దూత చెప్పిన మాటలు విన్నారు, యేసు ప్రభు తిరిగి లేచాడనే సత్యాన్ని విన్నారు. ఇప్పుడు కావలి వారు ఏం చేయాలి? శతాధిపతి కొన్ని సిలువలో సంఘటనలు చూచి ఈయన నిజముగా దేవుని కుమారుడే అన్నాడు. ఇప్పుడు పునరుద్ధాన సంఘటన చూసినటువంటి ఈ కావలి వారు ఏమనాలి? ఈయన నిజముగా దేవుని కుమారుడే అనాలి. యేసు ప్రభుని తమ దేవునిగా అంగీకరించాలి. ఎందుకంటే దూతను చూశారు, దూత చెప్పిన మాటలు విన్నారు కాబట్టి. మరి వారందరిలో కొందరు మాత్రమే, అంటే కొందరు ఒకవేళ యేసయ్యను నమ్ముకుని వెళ్ళారేమో, అది తెలిస్తే ప్రధాన యాజకులు పరిసయ్యులు వెలివేస్తారేమోనని వారి యొద్దకు వెళ్లకుండా వారు వెళ్ళిపోయారు. మరి కొంతమంది మాత్రం ప్రధాన యాజకుల యొద్దకు వచ్చి ఈ మాట చెప్పారు. ఎందుకు చెప్పారో నేను చివరిగా చెబుతాను. కొందరు కావలి వారిలో కొందరు మాత్రమే వచ్చి ఎవరికి చెప్పారట? ప్రధాన యాజకులకు చెప్పారు. ఎవరు ప్రధాన యాజకులు? మత పెద్దలు.
మత పెద్దలకు చెప్పారు. వారు చూచినటువంటి వినినటువంటి సత్యాన్ని మత పెద్దలకు చెప్పారు. ఈ మత పెద్దలు ఎవరు చెప్పారో చూడండి 12వ వచనంలో. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి. ఈ మత పెద్దలైన ప్రధాన యాజకులు ఎవరితో మాట్లాడారు? పెద్దలతో అన్నారు. ఎవరు? ప్రజల పెద్దలు. ప్రజల పెద్దలతో మాట్లాడినారు. మత పెద్దలు ప్రజల పెద్దలు కలుసుకొని ఏకీభవించి ఏం చేశారు? కావలి వారికి చాలా ద్రవ్యమిచ్చి, సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి ఏం చెప్తున్నారు? మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకుని పోయిరని మీరు చెప్పుడి. ఏం నేర్పిస్తున్నారు ఇక్కడ? అబద్ధం నేర్పిస్తున్నారు. ఏం చెప్పమంటున్నారు? దుష్ప్రచారం చేయమంటున్నారు. చాలా ద్రవ్యం ఇచ్చి అంటే లంచం ఇచ్చి. ఎవరు? మత పెద్దలు, ప్రజల పెద్దలు ఏకీభవించి లంచమిచ్చి అబద్ధాలు నేర్పిస్తున్నారు. ఆ అబద్ధాలు కూడా నిలబడేవి కాదు. లాజిక్కి అవి నిలబడవు. మేము నిద్రపోవచ్చుండగా మొదటి తప్పు. కావలి వారు ఏం చేయాలి? నిద్రపోవచ్చా? కావలి వారు మేలుకొని ఉండాలి. కావలి వారు మేలుకొని ఉండి తమకు అప్పగించిన బాధ్యత చక్కగా నెరవేర్చాలి. ఇప్పుడు వారి బాధ్యతారాహిత్యాన్ని వారికే నేర్పిస్తున్నారు. మేము నిద్రపోవచ్చుండగా ఆయన శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకొని పోయినని చెప్పుడి. నిద్రపోతూ ఉన్న నీకు ఏం జరిగిందో ఎట్లా తెలుస్తుంది? ఎవరు వచ్చారో నీకు ఎట్లా తెలుస్తుంది? ఎత్తుకొని పోయారో లేదా నీకేం తెలుస్తుంది? నిద్రపోతున్నావు కదా. చూడండి ఎంత లాజిక్ లేనటువంటి అబద్ధాలు, వాస్తవ విరుద్ధాలు. అబద్ధాలు చెబుతున్నారు, దుష్ప్రచారం చేయమంటున్నారు. అవి ఏమాత్రము అందులో హేతుబద్ధత లేదు. అలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు. అలాంటి దుష్ప్రచారం చేయమని నేర్పిస్తున్నారు మత పెద్దలు, ఇంకా ప్రజల పెద్దలు, సైనికులు కలిసి అట్టి దుష్ప్రచారం చేశారని మనం 14-15 వచనాలు చూస్తాం. అది అధిపతి చెవినిబడిన ఎడల మేము అతని సమ్మతిపరచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పారు. ఒకవేళ ప్రభుత్వాధికారులకు ఈ విషయం తెలిస్తే మీకేం ఇబ్బంది కలగకుండా ఉండడానికి మేము చూసుకుంటాం అని హామీ కూడా ఇచ్చి ధైర్యపరిచారు. కనుక ఇంకేంది? చేతికి లంచం వచ్చింది, నేర్పించినటువంటి దుష్ప్రచారం చెవులకు వచ్చింది, ఇబ్బంది కలుగుదని హామీ వచ్చింది. కనుక వీరు ఆ లంచాన్ని పుచ్చుకొని 15 వచనం, అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదుల్లో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. ఈ మాటే కాదు, ఈ వ్యవహారం కూడా నేటి వరకు అన్ని ప్రదేశాల్లో ఉంది. మత పెద్దలు, ప్రజల పెద్దలు, ప్రభుత్వాధికారులు అందరూ కలిసి చేసే దుష్ప్రచారాలు, ఆ మాటలే కాకుండా ఆ వ్యవహారం కూడా ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు పిల్లరా, ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, క్రీస్తునామ మహిమార్థమై జీవించాలి అని మనం అనుకుంటే మనం ఏం చేయకూడదు? దేవుని ప్రజలమ్మగా, దేవుని బిడ్డలమ్మగా వీరు లంచం ఇచ్చారు. లంచం మనం ఇవ్వరాదు, తీసుకునరాదు. ఇచ్చి పుచ్చుకోవచ్చు, లంచం మాత్రం కాదు. లంచం కాదు. ఇక్కడ చూడండి, మనం నిర్గమకాండం 23వ అధ్యాయం 8వ వచనంలో లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టి గలవానికి గ్రుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయును. పాత నిబంధన కాలంలోనే దేవుడు చెప్పిన మాట, అప్పట్లోనే ఉంది. ప్రలోభ పెట్టేటటువంటి ద్రవ్యం, దాన్ని లంచం అంటున్నాం. లంచము ఇవ్వరాదు. లంచము తీసుకునేవాడు ఆత్మీయ అంధుడవుతాడు, నీతిమంతుని బాటలకు అపార్థం చేస్తాడు. ఇలాంటి వక్రీకరణ ఉంటుంది కనుక చెయ్యొద్దు అంటున్నాడు. అలాగే ఇంకా ఏం చేయొద్దు అంటున్నాడు? వీరు అబద్ధ సాక్ష్యాలు చెప్పమంటున్నారు కదా, దానికి కూడా దేవుడు ఏం చెప్పాడో చూడండి. నిర్గమకాండం 23వ అధ్యాయం 1వ వచనం.
లేని వార్తను పుట్టింపకూడదు, న్యాయపు సాక్ష్యం పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. లేని వార్తను మనము పుట్టింపకూడదు. లేని వార్తను మనము పుట్టింపకూడదు. ఇది మర్చిపోయినారు చాలామంది క్రైస్తవులు. ఇది చాలామంది క్రైస్తవులు మర్చిపోయి లేని వార్తలు భలే పుట్టిస్తారు. వాస్తవానికి అవి ఉండవు. మనమే క్రియేట్ చేస్తాం. మనం క్రియేటర్స్ కదా, మన దేవుడు క్రియేటర్ కదా, మనమే క్రియేట్ చేస్తాం లేని మాటలు. కానీ దేవుని యొక్క మాట ఏమిటి? లేని మాటలు పుట్టించకూడదు, అబద్ధ సాక్ష్యము పలుకకూడదు అని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రధాన యాజకులు, ఇజ్రాయిల్ యొక్క ప్రజల పెద్దలు, ప్రభుత్వం పక్షాన నిలిచినటువంటి సైనికులు వీళ్ళందరూ కలిసి లంచం తీసుకొని, లంచం ఇచ్చినవారు పుచ్చుకున్నవారు, అబద్ధ సాక్ష్యం చెప్పమన్నవారు చెప్పినవారు అందరూ కలిసి యేసు ప్రభువు ఆయన లేయలేదు, ఆయన శిష్యులు వచ్చి తీసుకుని పోయారని చెప్పడం జరిగింది. ఆనాటి అమాయకులైన ఇజ్రాయేళ్ళు, అరే మీరు నిద్రపోతూ ఉంటే ఎవరు వచ్చి తీసుకుని పోయారు మీకు ఎట్లా తెలుస్తుంది, మీరు చెప్పే దాంట్లో వాస్తవం లేదే అని అడగలే. అదే ప్రసిద్ధమైందంట నేటి వరకు కూడా. నమ్మేశారు. ఆ రోజులో ఈ అమాయకపు దినాలు, ఇంత లాజిక్ తెలియదు వాళ్ళకి. ప్రభునందు ప్రియులారా, అయితే మనం గ్రహించాల్సింది ఏమిటి అని అంటే, క్రీస్తు నామ మహిమార్థమై మనం జీవించాలి. యోహాను సువార్త 12వ అధ్యాయం 42, 43 వచనాలు చదువుతున్నాను. ఆయన అధికారులకు కూడా అనేకులు ఆయన విశ్వాసం ఉంచిరి కానీ సమాజంలో నుండి వెలివేయబడదుమేమో అని పరిశీలకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించిరి. కావలి వారిలో కొంతమంది ఎందుకు వచ్చారు? ఈ విషయాన్ని ప్రధాన యాజకులు చెబుదాము, వారి యొక్క మెప్పును పొందుకుందాము. ఈ ప్రధాన యాజకులు పెద్దలతో కలిసి ఏకీవించి లంచం ఇచ్చి అబద్ధ సాక్షి ఎందుకు చెప్పమన్నారు? ప్రజలందరినీ తమ వైపు ఉంచుకోవడానికి, యేసు వైపు వెళ్లకుండా. కాబట్టి వీరందరూ కూడా మనుషుల మెప్పును కోరుకున్నారే కానీ యేసు ఎద్దుకు వచ్చి, అయ్యా నీవు లేచావంట, తెలియక సిలువ వేశాం, మమ్మల్ని క్షమించు అని దేవుని యొక్క మెప్పును కోరితే నరకం తప్పిపోతుంది, శాపం తప్పిపోతుంది, మోక్షం వస్తుంది కదా. మోక్షం అక్కర్లే, నరకంలో పడిపోయినా పర్వాలే, దేవుని ఉగ్రతకు లోనైనా పర్వాలే, మనుషుల మెప్పు మాత్రం కావాలి. ఆ రోజుల్లో చాలామంది అధికారులు యేసుని నమ్మిన వారే, కానీ వెలివేయబడదుమేమో అని, మనుషుల మెప్పు పోతుందేమోనని భయపడి వారు బాహాటముగా యేసయ్యని ఒప్పుకోలేదు. యోహాను సువార్త 12వ అధ్యాయం 42, 43 వచనాల్లో. కానీ దేవుని ప్రజలమైన మనం ఏం చేయాలి? మనకు మనుషుల మెప్పు కావాలనా, దేవుని మెప్పు కావాలనా? పౌలు అంటాడు, నేను ఇప్పటికీ మనుషులు సంతోషపెట్టగోరు వాడనైతే నేను క్రీస్తు దాసుడును కాకయే పోవద్దును అంటాడు. దేవుని మెప్పు మనకు ఆశీర్వాదం కానీ మనుషుల మెప్పు కాదు. మనుషులు మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు శ్రమ అన్నాడు. కనుక మనం మనుషుల చేత మెప్పు పొందువారముగా కాకుండా క్రీస్తు నా మహిమార్థమై జీవించుతున్నట్లయితే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. దేవుడు చేత మెచ్చుకొనబడిన వారి కంటే గొప్పవారు ఎవరైనా ఉన్నారు ఈ లోకంలో? భూమి మీద యెహోవా భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు నాకు ఇష్టలు. మన ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు మనల్ని మెచ్చుకుంటే మన ఆలోచనలు ఎంత బాగా ఉండి ఉంటాయి. మన అంతరంగాన్ని ఎరిగిన దేవుడు మనల్ని మెచ్చుకుంటే మన అంతరంగం ఎంత శుభ్రమైనదిగా ఉంటుంది. ఎవరినైనా దేవుడు మెచ్చుకుంటే ఆ వ్యక్తి జీవితం అన్ని విషయాల్లో ఎంత శ్రేష్ఠుడై ఉంటాడు. కనుక అన్నీ ఎరిగినటువంటి దేవుని చేత మెప్పు మనం పొందుకోవాలంటే ఒకే మార్గం, క్రీస్తు నామ మహిమార్థమై మనం జీవించడం ప్రారంభించాలి. మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కాదు, మనుషుల్ని మెప్పించడానికి కాదు, దేవుణ్ణి మెప్పించడానికి. దేవుణ్ణి మెప్పించే వారముగా మనం జీవిస్తూ ఉంటే దేవుడు సంతోషిస్తాడు, మనము కూడా సంతోషిస్తాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 2, 3 వచనాలు మరియు 7వ వచనం చదువుతాను, క్రమంగా చూడండి.
మీకా గ్రంథం 7వ అధ్యాయం 2-3 వచనాలు. భక్తుడు దేశంలో లేకపోయాను, జనుల్లో యథార్థపరుడు ఒకడునో లేడు, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచియుండు వారే. ప్రతి మనుష్యుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గును, 2 చేతులతోనూ కీడు చేయ పూనుకుందురు. అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచం పుచ్చుకుందురు. గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు, అలాగున వారు ఏకపట్టుగా ఉండి దాన్ని ముగింతురు. 7వ వచనం, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచేదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఇందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. అందరూ ఎలాగైనా ఉండని, రకరకాలుగా ఉండని, వారందరూ అలాగున ఉంటూ ఉన్నప్పటికి కూడా, అయినా కానీ నేను మాత్రము యెహోవా కొరకు ఎదురు చూచేదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని ఇందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. నోవా కూడా అదే అనుకున్నాడు. మిగతా వారు అందరూ ఎలాగున్నా సరే నేను మాత్రము దేవునికి ఇష్టడిగా ఉంటాను అని తీర్మానం చేసుకున్నాడు. ఆ రీతిగా జీవించాడు గనుక ఆయన కుటుంబం జలప్రళయంలో రక్షించబడింది. అదే తీర్మానం చేశాడు యెహోషువ, మీరు ఎవరినైనా సేవించుకోండి, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించేదాం. ఎందుకు చేశారు వీళ్ళందరూ? మోషే ఎందుకు తీర్మానం చేశాడు? ఐగుప్తు రాకుమారునిగా అనిపించుకున్నట్టు కంటే దేవుని ప్రజలతో కూడా శ్రమ అనుభవించడం మేలని ఎంచి ఎందుకు చేశాడు మోషే ఆ తీర్మానం? కాబట్టి బైబిల్లోని భక్తులు అందరూ చేసిన తీర్మానాలు ఏమిటంటే దేవుని మహిమార్థమై జీవించడానికి తీర్మానం చేసుకున్నారు. కనుక వారు బైబిల్లో శ్రేష్ఠులుగా కొనియాడబడుతూ ఉన్నారు. వారు దేవుని యొక్క సన్నిధిలో ఆనందిస్తూ ఉన్నారు. శాశ్వతకాల జీవితానికి వారు చక్కగా సరి చేసుకోవడానికి వారి లోక జీవితంలో తీర్మానాలు చేసుకున్నారు. మన పరిస్థితి ఏమిటి? శాశ్వతకాల జీవితానికి మనం చేసిన మంచి తీర్మానం ఏమిటి? పండుగలు వెళ్ళిపోతున్నాయి, క్యాలెండర్లు మారిపోతూ ఉన్నాయి, ఆయుష్కాలం తరిగిపోతూ ఉంది, వయసు పెరిగిపోతూ ఉంది, లోకంలో పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. అయినను మనం ఎంతకీ మారకపోతే, ఆత్మీయంగా ఇంకా ఎదగకపోతే, బలపడకపోతే మన జీవితాలకి, మన భవిష్యత్తుకి, శాశ్వతకాలం మన జీవితానికి ఉన్న మేలేమిటి? ఏమి కోరుకుందాం? మనుషులు మెప్పే కోరుకుందామా? ఇంకా మనుషులు నన్ను చూడాలి, నన్ను మెచ్చుకోవాలి, నన్ను పొగడాలి, అవే కావాలన్నా? దేవుని చేత మెప్పు వద్దు? దేవుని చేత మెప్పు వద్దా మనకు? అన్నీ ఎరిగిన దేవుని ఎదుట మనం దేవుని మెప్పును పొందుకోవడం, అందుకొరకు మన జీవితాన్ని దేవునికి ఇష్టమైనదిగా మలుచుకోవడం మన ప్రథమ కర్తవ్యం. దేవుని బిడలమ్మగా, దేవుని ప్రజలమ్మగా ఒకసారి మన జీవితాలను యథార్థంగా పరీక్ష చేసుకుందాం. విని వెళ్ళిపోవడం కాదండి. హాస్పిటల్కి వచ్చి వెళ్ళిపోతే ఏమి రోగాలు బావు, దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోతే ఏమి ఆశీర్వాదం రాదు. ఏమి విన్నామో, దేవుడు మనకి ఏం వినిపించాడో అది మనకు అవసరమైతేనే వినిపిస్తున్నాడు. మనందరికీ అవసరం అది. మన జీవితాలు మలచబడాలి, మార్చబడాలి, ధన్యములుగా మార్చబడాలి. అట్టి జీవితాల్లో, అట్టి వారిలో దేవుడు ఆనందిస్తాడు. కనుక మార్పు చెందుదాం, తీర్మానం చేసుకుందాం స్థిరంగా. ప్రభువా, లోకము తట్టు, లోభము తట్టు, పాపము తట్టు, మనుషుల తట్టు కాకుండా నా కళ్ళు నీ తట్టు తిప్పుము, నీ శాసనం తట్టు తిప్పుము, నీ రాజ్యం తట్టు తిప్పుము అని ప్రార్థన చేద్దాం. ఇకనైనా దేవుని మెప్పును పొందుకోవడానికి జీవించుదాం. ప్రధాన యాజకులు, పెద్దలు, సైనికులు అందరూ కలిసి వారు దేవుని మహిమార్థం జీవించలేదు. చివరికి ఏమైపోయినారు? వారు అందరూ నశించిపోయిరి. అలాగే ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనం నుంచి 18వ వచనం వరకు ఉన్న వాక్య భాగం చూడండి. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలోకి కొండకు వెళ్ళిరి. వారు ఆయన చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. ఏం చెప్తున్నాడు అక్కడ? శ్రీలత చెప్పి పంపించాడు కదా, శిష్యులు చెప్పండి గలిలయలో వారు నన్ను చూస్తారని. వీళ్ళు పోయి చెప్పారు. వాళ్ళు కూడా గలిలయకి వెళ్ళారు, కొండ తిరిగి
యేసు ప్రభు కూడా అక్కడ కనబడ్డాడు వాళ్ళకి. కనబడితే పునరుద్ధానుడైన యేసు ప్రభుని చూస్తూ ఉన్నారు. పునరుద్ధానుడైన యేసు ప్రభుని చూస్తూ ఉన్నారు. అందరూ చూస్తున్నారు, కానీ వాళ్ళు కొందరు మాత్రం సందేహించిరి. ఎంత ఆశ్చర్యమో చూడండి. సాక్షాత్తు కన్నుల ఎదుట కనబడుతూ ఉన్నాడు యేసు ప్రభు, తిరిగి లేచిన వ్యక్తిగా వారితో మాట్లాడుతూ ఉన్నాడు, వారికి కనబడుతూ ఉన్నాడు. ఇంకా సందేహమే. పై వాక్యంలో చదువుకున్న 11 నుంచి 15 దాకా కావలి వారిలో కొందరు వచ్చి సమాచారం అందించారు, మనుషులు మెప్పుకోరి. కింది వచనాల్లో 16, 17, 18 వచనాల్లో 16, 17 వచనాల్లో కొందరు సందేహించిరి. ఎవరు వారు? గల్లీకు శిష్యులుగా వెళ్ళినటువంటి వారే. కొందరు శిష్యులు యేసును చూచి కూడా, ఆయన మాటలు విని కూడా సందేహించిరి. ఆ పై కొందరిలో క్రింది కొందరిలో మనం ఉన్నామేమో, అందరిలో లేకుండా కొందరిలో ఉన్నామేమో. యేసుని నమ్ముకున్న అందరిలో లేకుండా మనుషులు మెప్పు కోరుకునే కొందరిలో మనం ఉన్నామేమో. యేసుని చూచిన వారిలో కొందరుగా సందేహించిన వారిలో మనం ఉన్నామేమో. ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. పాట పాడతాం, సందేహమేలా అని పాట పాడతాం, కానీ మన సందేహాలే. కొందరు సందేహించిరి. యేసు అంటున్నాడు సందేహించిన వారితో, సర్వాధికారం నాకు ఇయ్యబడి ఉన్నది, సర్వాధికారం నాకు ఇయ్యబడి ఉన్నది అని చెబుతున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పైన ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం, మనుషుల మెప్పు కాదు మనకు దేవుని మెప్పు కావాలి అని. అందుకొరకు మనము క్రీస్తునామ మహిమార్థమై జీవించాలి అని మొదటి మాట. రెండో మాట, క్రీస్తునామ మహిమార్థమై జీవించటంలో రెండవదిగా మనం దేవుడిచ్చిన స్థితిని మనము అంగీకరించాలి. ఇక్కడ యేసు ప్రభు మనకు మాదిరిగా ఉన్నాడు కదా. లూకా సువార్త 4వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయం 5 నుంచి 8 దాకా చదువుతున్నాను. శోధన సమయంలో సాతానునికి యేసు ప్రభుకి మధ్య జరిగిన సంభాషణ ఇది. లూకా సువార్త 4వ అధ్యాయం 5వ వచనం నుంచి, అప్పుడు అపవాది ఆయన తీసుకుని పోయి భూలోక రాజ్యములు అన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకు ఇత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును, కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయన మాత్రము సేవింపవలని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. చూసారా ఏమంటున్నాడు ఇక్కడ? సాతాను శోధిస్తే ఏమంటున్నాడు? భూలోక రాజ్యములన్నిటినీ చూపించాడు, వాటి మహిమను చూపించాడు. చూసావా, ఈ లోకరాజ్యాల మహిమ ఎంతగా ఉందో, వాటి వైభవం ఏ పాటదో చూసావా? ఇంత గొప్ప ఈ రాజ్యాలన్నిటినీ నేను నీకు ఇచ్చేస్తా, నేను ఎవరికి ఇవ్వకూడదునో దాని ఇచ్చే అధికారం నాకుంది, లోకాధికారిని కాబట్టి. అయితే ఒక్కసారి నీవు నాకు నమస్కారం చేయి, ఒక్కసారి నీవు నాకు నమస్కారం చేస్తే ఈ లోకరాజ్యములన్నిటి మీద నీకు అధికారం ఇచ్చేస్తానన్నాడు. ఎవరు? సాతానుడు. యేసు ప్రభు తీసుకున్నాడా? సాతానా, నీవిచ్చే అధికారం కాదు, నీవిచ్చే భూలోక మహిమ కాదు, వాటి వైభవం ఐశ్వర్యం కాదు, నాకు అక్కర్లేదు. నీవిచ్చేది ఏది కూడా నాకు అక్కర్లేదు. ఎందుకంటే నీవు సాతానుడివి, నీవు దేవునికి విరోధివి. దేవునికి విరోధివైన నీవు ఇచ్చేది ఏది కూడా నాకు మేలుకరమ కాదు, క్షేమకరమ కాదు, నాకు అక్కర్లేదన్నాడు. కానీ ఎవరిస్తే తీసుకున్నాడు? దేవుడు, తండ్రి అయిన దేవుడు ఇస్తే యేసు ప్రభు తీసుకున్నాడు. ఏమంటున్నాడు? భూలోకమందును పరలోకమందును నాకు సర్వాధికారం ఉందన్నాడు. సాతానుడు ఏమిస్తానన్నాడు? భూలోకంలోనే అధికారం ఇస్తానన్నాడు, పరలోకంలో ఇవ్వలేడు వాడు. ఎందుకంటే వాడు ఈ లోకాధికారి అంతే, పరలోకంలో వాడికి ఏం పెత్తనం లేదు, అధికారం లేదు. కాబట్టి ఈ లోకాధికారం నీకు ఇచ్చేస్తానన్నాడు. వద్దన్నాడు యేసు ప్రభు. పరలోకంలో ఏం చేశాడు దేవుడు? ఈ లోకాధికారాన్ని, పరలోకంలోని అధికారాన్ని యేసు ప్రభుకి ఇచ్చేసాడు, తీసుకున్నాడు. అది చెబుతున్నాడు ఇప్పుడు, ఇదిగో నాకు సర్వాధికారము
భూమి మీదను నాకు సర్వాధికారం, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. ఇంకా మీకు సందేహం ఎందుకు అని యేసుప్రభు చెబుతూ ఉన్నాడు. ఇక్కడ యేసుప్రభు మనకు మాదిరిగా ఉన్నాడు. దేవుడు చిందే తీసుకుంటున్నాడు, సాతాను ఇచ్చేది నాకు వద్దంటున్నాడు. అట్టి క్రీస్తుని మాదిరిగా కలిగి ఉన్న మనం ఏం చేయాలి? క్రీస్తు నా మహిమార్థమై జీవించబద్ధులమై ఉన్న మనం ఏం చేయాలి? దేవుడిచ్చినదే మనకు మేలుకరం, దేవుడిచ్చేదే మనకు క్షేమదాయకం. సాతాను ఇచ్చేది, లోకం ఇచ్చేది మనకు క్షేమము కాదు, ఆశీర్వాదం కాదు. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో చెట్లు ఉపమానంలో కూడా మనకి ఇదే సత్యం కనబడతాయి. నీవు మా మీద రాజుగా ఉండి ఏకగ్రీవంగా నిన్ను ఎన్నుకుంటున్నావంటే ఒలివ చెట్టు ఏం చెప్పింది? అంజూరపు చెట్టు ఏం చెప్పింది? ద్రాక్ష చెట్టు ఏం చెప్పింది? నేను నా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తానంతే, మీ మీద రాజు నాకు అక్కర్లే, మీరిచ్చే సింహాసనం నాకు అక్కర్లే, ఇచ్చే రాజరికం నాకు అక్కర్లే, మీరిచ్చే కిరీటం నాకు అక్కర్లే. నా దేవుడు నాకేమి ఇచ్చాడు? మనుషుల్ని, దేవుణ్ణి సంతోషపెట్టి తైలం ఇవ్వడానికి నాకు బాధ్యత ఇచ్చాడు, అది చాలు నాకు. అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు, ఒలివ చెట్టు ఇవన్నీ అదే చెప్పింది. మనుషులు మాకు ఇచ్చేటటువంటి ఏది అక్కర్లేదు, దేవుడిచ్చేది మాకు మేలు. ఎంత గొప్ప సత్యం ఉంది అక్కడ. దేవుడు మనకు ఏమి ఇచ్చినా ఏమి, అదే మనకు ఆశీర్వాదం. లోకము, మనుషులు, సాతానుడు ఏమి ఇచ్చినా ఏమి, అది మనకు ఆశీర్వాదం కాదు. సాతాను ఇచ్చింది తీసుకున్నాడు. ఆదాము అవ్వలు ఏమైపోయినారు? పాపంలో పడిపోయినారు, శాపగ్రస్తులు అయిపోయినారు. ఆదిలోనే మనకు ఉపమానం కనబడుతుంది, ఉదాహరణ కనబడతా ఉంది. కనుక దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాడో, ఏ స్థాయిలో ఉంచాడో, ఏమి మనం కలిగి ఉన్నామో దానితో మనం తృప్తి కలిగి ఉన్నాం. అంతకు మించి మనకు ఆశలు వద్దు, అంతకు మించినటువంటి ఆశలు మనకు వద్దు. దేవుడు నాకు ఇచ్చాడు చాలు, ప్రభువానికి స్తోత్రం అంటే అట్టివారిని ఇంకా హెచ్చిస్తాడు, అట్టివారిని ఇంకా హెచ్చిస్తాడు. అట్లా కాకుండా దేవుడు ఇవ్వని దాంట్లో మనల్ని మనం హెచ్చించుకుంటే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు తగ్గిస్తాడు. మనం హెచ్చించుకుంటూ పోతే దేవుడు తగ్గించుకుంటూ వస్తాడు, మనము తప్పించుకోలేము. మనం తగ్గించుకుంటూ ఉంటే దేవుని చేత హెచ్చించబడుతూ ఉంటాం. యేసు ప్రభు చూడండి, సాతాను ఇచ్చేటటువంటి లోకాధికారం నాకు వద్దు అన్నాడు. దేవుడు ఏం చేశాడు? పరలోకమందును భూలోకమందును సర్వాధికారం ఇచ్చేశాడు, అంతే. అదే రీతిగా మనం సాతానుడు మనుషులు ఇచ్చేటటువంటి వాటికి ఆశపడకుండా దేవుడు ఇచ్చిన దాంతో మనం తృప్తి కలిగి ఉంటే ఇంకా ఇంకా ఇస్తాడు. అబ్రహాము దగ్గరికి వచ్చాడు సొదొమ గొమొర్రా రాజు, ప్రజలు నాకు ఇచ్చేసి సొమ్ము నువ్వు తీసుకుని వెళ్ళు అన్నాడు. అప్పుడు అబ్రహాము ఏమన్నాడు? నేను నా దేవుని చేతనే దీవించబడుదును గాక అన్నాడు. నాకు ఏమీ అక్కర్లేదన్నాడు. ఆనాటి రాజులకు మించిన వాడుగా అబ్రహాము దేవుని చేత దీవించబడ్డాడు. దేవుని వైపు మనం తిరిగామంటే చాలు, దేవుని తట్టు మనం తిరిగామంటే చాలు, దేవుని యందు మనం నమ్మిక ఇచ్చి జీవిస్తూ ఉంటే చాలు, దేవుడు దీవిస్తూనే ఉంటాడు, హెచ్చిస్తూనే ఉంటాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, క్రీస్తు నామ మహిమార్థమై మనం జీవించడంలో మనం ఏం చేయాలి? మనుషుల మెప్పు కోరకుండా దేవుని మెప్పు కోరుకోవాలి. రెండవదిగా మనం ఏం చేయాలి? దేవుడిచ్చిన దాంతో మనము తృప్తి కలిగి సంతోషం కలిగి కొనసాగాలి. యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో, తండ్రిని ఘనపరచున్నట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. దేవుడు ఘనపరచబడతాడు దేవుడికి, క్రీస్తుకి ఇచ్చిన అధికారాన్ని బట్టి. అట్టి క్రీస్తు నా మహిమార్థమై మనం జీవించితేమా దేవుని మహిమపరిచినట్లే దేవుడు కూడా మనల్ని ఘనపరుస్తాడు. చివరిగా మనం 19-20 వచనాలు చదువుకుందాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రభునందు ప్రియులారా, గమనించండి, ఇక్కడ ఒక శ్రేష్టమైన మాట ఉంది, ఇక్కడ అర్థం చేసుకోవాలి.
ఏ నామం అన్నాడు? ఏ నామం అన్నాడు? ఏ నామంలోనికి బాప్తిస్మం ఇమ్మన్నాడు? ముగ్గురు వ్యక్తుల్ని చెప్పి ఒక పేరు చెప్పాడు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు అని ముగ్గురిని చెప్పాడు అక్కడ. కానీ పేరు మాత్రము ఒకటే చెప్పాడు. అంటే అర్థం ఏంటి? ముగ్గురికి ఉన్నటువంటి ఒకే నామం, ముగ్గురు వ్యక్తులు ఒక్కడే. అందుకే ట్రినిటీ ఆఫ్ గాడ్ అని ఒక డాక్ట్రిన్ ఉంది వేదాంత విద్యలో. త్రిత్వ సిద్ధాంతం అంటారు, లేక త్రైత సిద్ధాంతం అంటారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేది. చాలామంది ఏం చెప్తారంటే ఈ ముగ్గురు ఒక్కడే అంటారు. ఈ ముగ్గురు ఒక్కడే అంటారు. కొంచెం కష్టం అర్థం చేసుకోవడం. దానికి నేనేమంటానంటే ఈ ఒక్కడే ముగ్గురు వ్యక్తులుగా పరిచయం అయ్యాడు అని చెప్పమంటాను. ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. ఒక్కడే దేవుడు కాలానుగుణంగా అవసరాన్ని బట్టి 3 పేర్లతో పరిచయం అయ్యాడు. యెహోవాగా, యేసుక్రీస్తుగా, పరిశుద్ధాత్మ దేవునిగా పరిచయం అయ్యాడు. అంతేగాని ముగ్గురు వేరు వేరు కాదు. మనకు ముగ్గురు దేవుళ్ళు లేరు, 2 దేవుళ్ళు లేరు, ఉన్నది ఒకే ఒక దేవుడు. 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ నేను తప్ప. ఒకడే దేవుడు. ఆ ఒక్క దేవుడే అవసరాన్ని బట్టి ఆయా పేర్లతో మనకు పరిచయమైనాడు అంతే. కాబట్టి ఇక్కడ తండ్రి అయిన దేవుడే యేసు ప్రభు కాదా? నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్టే, నేను తండ్రి ఏకమై ఉన్నా. అలాగే కొలస్సీ 2:9 దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు శరీరమునందు నివసించుచున్నది. అలాగే రోమా 5:9 సర్వాధికారి అయిన మహిమాన్వితుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు అంటాడు. కాబట్టి మళ్ళీ 2 కొరింథీ 3:17 ప్రభువే ఆత్మ అనే మాట కనబడుతుంది. తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ దేవుడిగా వచ్చాడు. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక్కడే. ఆయన ఒక్కడే కాబట్టి అక్కడ ఒక పేరే అన్నాడు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములు అనలా, నామము అన్నాడు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మం ఇవ్వుడి అన్నాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో కొన్ని పేర్లు మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. మరియు పరలోకము తెరువబడి ఉండుట చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఏ నామం గలవాడు? నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. 11వ వచనంలో ఆయన పేరు ఏమిటి? నమ్మకమైన వాడును సత్యవంతుడును. ఇది ఒక పేరు. అట్లా మైండ్లో గుర్తుపెట్టుకోండి. మరలా ఇంకొక విషయం చెబుతాను. 13వ వచనం 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం మరొక పేరు కనబడతా ఉంది. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామం ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవుని వాక్యము అను నామం ఆయనకి పెట్టబడి ఉన్నది. ఎవరికి? నమ్మకమైన వాడును సత్యవంతుడును అను పేరు కలిగిన వానికి. ఇంకొక పేరు ఆయనకి. ఇది ఏం పేరు? ఇది దేవుని వాక్యము అనేటటువంటి పేరు కూడా ఉంది. అదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం చూడండి, మరొక పేరు కనబడుతుంది. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. ఇంకొక నామం ఏమిటి? రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును. ఎవరికి? దేవుని వాక్యము అను పేరు పెట్టబడిన వానికి. ఎవరికి? నమ్మకమైన వాడును సత్యవంతుడునైనటువంటి దేవునికి. రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అన్న నామం ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. 12వ వచనం చూడండి, అదే అధ్యాయం 12వ వచనం. మరొక పేరు ఉంది, ఆ పేరు మనకు బయలుపరచబడలేదు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే కానీ మరి ఎవనికిని.
ఇంకొక పేరు ఉంది, అది మనకు బయలుపరచబడలే. అది ఆయనకే, ఇంకెవరికి తెలియదు. అది ఆయనకే తెలుసు కానీ మరెవరికి తెలియదు. ఆయన పేరేమో ఆయనకే తెలుసు, మరెవరికి తెలియదు. కాబట్టి ఆయన యొక్క పేరుని ఎవరు పలుకలేరు, ఎందుకంటే తెలియదు కాబట్టి. ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు. 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏమిటి? ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచను అంటాడు. ఏ నామం అది? మనకు తెలియలేదు. ఆయన నామం ఏదో ఒకటి ఉంది, ఆయనకే తెలుసు, మనకు తెలియదు. ఇక మనం వ్యర్థంగా ఎట్లా ఉచ్చరిస్తాము? తెలియని నామమును మనం ఉచ్చరించలేము కదా. తెలియబడిన దేవునికి అనే పేరు పెట్టి బలిపీఠం పెట్టి దేవుని ఆరాధిస్తే ఆరాధించవచ్చు. తెలియని నామమును మనం ఎట్లా ఉచ్చరించాలి, ఎట్లా శబ్దం పలకాలి? ఆయన నామం ఏదో ఒకటి ఉంది, అది ఆయనకే తెలుసు, మరి ఎవరికీ తెలియదు. ఆ నామమును మనం ఉచ్చరించలేము. మరి ఇక్కడ ఆజ్ఞ ఏంది? ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరించు అని నేను నిర్దోషిగా ఎంచడంటే ఏ నామం అది? ఏ నామములైతే మనకు తెలియజేయబడ్డాయో ఆ నామములు వ్యర్థముగా ఉచ్చరించు వారిని దేవుడు నిర్దోషిగా ఎంచడు. ఈ నామములన్నీ, మనకు తెలియజేయబడిన నామములన్నీ దేవుని యొక్క గుణలక్షణాలను తెలిపేవి. మనం ఏ పేర్లు పెట్టి దేవుడిని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్నామో ఈ పేర్లన్నీ కూడా ఆయన గుణలక్షణాలను తెలిపేవి. క్రీస్తు అభిషిక్తుడు, ఆయన అభిషేకించబడిన వాడు కాబట్టి అభిషిక్తుడు. యేసు రక్షకుడు, రక్షించేవాడు కాబట్టి యేసు. సర్వాధికారి, ఆయన అధికారం ఉంది కాబట్టి సర్వాధికారి. ఇమ్మానుయేలు, ఆయన సదాకాలం తోడుగా ఉంటాడు కాబట్టి ఇమ్మానుయేలు. సర్వశక్తి గల దేవుడు అని అబ్రాహాము చెప్పుకున్నాడు, ఆయన సర్వశక్తి ఉంది కాబట్టి చెప్పుకున్నాడు. మోషేకి యెహోవా అన్నాడు, ఉన్నవాడు గనుక. మీ పితల దేవుడు అన్నాడు, వారి దేవుడు గనుక. ఇవన్నీ కూడా లోకములో యేసు ప్రభు పక్షంగా తెలియజేయబడిన నామములన్నీ ఆయన గుణలక్షణాలను తెలిపే పేర్లు. ఆ పేర్లనే వ్యర్థముగా ఉచ్చరించితే దేవుడు నిర్దోషిగా ఎంచాడు. అంటే ఆయన గుణలక్షణాలను తెలిపే పేర్లే అంత పరిశుద్ధమైనప్పుడు ఆయన వ్యక్తిత్వానికి తెలియజేయబడిన నామం, ఆయన పర్సనాలిటీకి సంబంధించిన పేరు ఇంకా ఎంత అతి పరిశుద్ధమై ఉండాలి. దాన్ని వ్యర్థముగా ఉచ్చరించితే మనకి ఎంత దోషం రావాలి. అట్టి దోషానికి మనం గురి కాకుండా ఉండడానికి ఆ పేరు మనకు తెలియజేయబడలే. ఆ పేరు మనకు తెలియజేయబడలేదు కానీ ఒక ఆప్షన్ ఉంది, ఒక అవకాశం మనకు ఉంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3-4 వచనాలు. ఇక మీదట, అనగా నూతన భూమి నూతన ఆకాశంలో, ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం దానిలో ఉండను. ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసలు యందు ఉండును. ఆయన నామము ఎవరి నొసలు యందు ఉంటుంది? పరిశుద్ధుల నొసటి మీద ఉంటుంది. మన పరిశుద్ధులమైతే మన నొసటి మీద ఏముంటుంది? దేవుని పేరు రాయబడి ఉంటుంది. మనకు తెలియదు ఆ పేరు, మనం ఉచ్చరించలేము. ఆయనకి మాత్రమే తెలుసు ఆ పేరు. మనం దేవుని నమ్మిన వారమైతే దేవుడు ఆ పేరుని మన నొసటి మీద రాస్తాడు. మన నొసటిని నేను ఏమని చెప్పాను? సిలువ బొట్టు అనేటటువంటి రోజుల్లో నేను ఒక ప్రసంగం చేశాను. అప్పుడు చెప్పాను, ఇది దేవుని పలక అని చెప్పాను. ఇది దేవుని పలక. దేవుడు ఆత్మ అనే ముద్ర ఇక్కడ వేస్తాడు, ఆయన పేరు ఇక్కడ రాస్తాడు. క్రీస్తు రోజు కూడా అదే కోరుకుంటాడు. అంత్య దినాల్లో వాడు అక్కడే కుడి చేతి మీద కానీ అక్కడ కానీ వాడు ముద్ర వేస్తాడు. దేవుని పలక వాడికి కావాలి, దేవుని సింహాసనం వాడికి కావాలి, దేవుని స్థానం వాడికి కావాలి. కాబట్టి ఇక్కడ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా ఆయన నామము వారి నొసల యందు ఉండును. దేవునికి ఒక పేరు ఉంది, అది ఆయనకే తెలుసు, మనకు తెలియదు. అదే పేరు మన నొసటి మీద ఉంది, అది మనకు తెలియదు, అది కూడా ఆయనకే తెలుసు. చూసారా? ఈ నామము అతి పరిశుద్ధమైన నామం. అందుకనే యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి అంటాం. యేసు అనే ఆయనకి ఒక పేరు ఉంది, అది నీకే తెలుసు, మాకు తెలియదు.
కాబట్టి మేము ఆ పేరులో అడుగుతూ ఉన్నాం. యేసుకి ఇచ్చి మాకు బయలుపరచబడిన ఆ నామములో బాప్తిస్మం ఇస్తున్నాము, ఆ నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాము, ఆ నామంలోనే మాకు క్షమాపణ దయచేయము. అందుకని అంటాడు ఫిలిప్పీ 2:11 పౌలు అంటాడు, దేవుడు ఆయన అత్యధికముగా హెచ్చించి ప్రతి పైనామం ఆయనకు అనుగ్రహించాను. ప్రతి నామమునకు పైనామము, అన్ని పేర్ల కంటే అత్యధికమైనటువంటి శ్రేష్టమైన పేరు దేవునికి ఇవ్వబడింది. అంతకు మించిన పేరు మరొకటి లేదు. మన పేరు పెట్టాలంటే కంప్యూటర్ అయితే గూగుల్ తల్లిని అడిగి ఇక వాళ్ళని విచారించి వీళ్ళని విచారించి ఒక పేరు తీసుకొచ్చేస్తారు పేరు పెట్టమని. ఏం పేరయ్యా అని అడిగితే మన నోరు తిరగదు, అట్లాంటి పేర్లు చెప్తారు. ఎంత కంప్యూటర్ని అడిగినా, ఎంత గూగుల్ తల్లిని అడిగినా, ఎంత మంచి పేరు తెచ్చుకున్నా దేవునిదే పైనామం. అంతకు మించిన పైనామము మనము కనుగొనలేము. ఆ నామమునకు ఈక్వల్గా ఉండే నామను కూడా మనము కనుగొనలేము. దేవుడు ఆయన అత్యధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామం ఆయనకు అనుగ్రహించెను. కాబట్టి అంత శ్రేష్టమైన నామం నీ నుదుటి మీద, నా నుదుటి మీద ఉంది. దాన్ని చెరిపేసుకోబాకండి, దాన్ని మీరు చెరిపేసుకోవద్దు. దేవుడు తన ఆత్మ అనే సంచకరం ఇక్కడ వేశాడు. అతి పరిశుద్ధమైన నామమును ఆయన మనకి రాశాడు. ఆత్మ దృష్టి గలవానికి అది కనబడుతుంది, సాతానుకు కూడా కనబడుతుంది. అయ్యో ఈయన నుదుటి మీద దేవుని నామం ఉంది అని వాడి జోలికి రాడు. దుష్టుడు వారిని ముట్టడు. ఎందుకంటే దేవుని పేరు ఎవరి నొస్త్రం మీద ఉంటుందో వాని చుట్టూ దేవుని యొక్క అగ్ని కంచె ఉంటుంది, దేవుడు తీసివేస్తే తప్ప. కాబట్టి దేవుని నామ మహిమార్థమై అని ప్రారంభంలో చెప్పాను. అంత శ్రేష్టమైన నామ మహిమార్థమై మనము జీవించబద్దులము. ఇక్కడ ఏ పేరు ఉందో ఆ పేరుకు తగ్గట్టుగా మనం జీవించాలి. ఉదాహరణకి అపోస్తల కార్య గ్రంథం 11:26 మొట్టమొదట అంత్యొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. క్రైస్తవులు అనే పేరు మొట్టమొదటి ఎక్కడ వచ్చింది? అంత్యొకయలో వచ్చింది. ఎవరికి వచ్చింది? యేసుప్రభు శిష్యులకి. ఇప్పుడు మనం క్రైస్తవులము అనే పేరు కలిగి ఉన్నామంటే మనం ఏమై ఉండాలి? యేసు శిష్యులమై ఉండాలి. ఇక్కడేమో క్రీస్తు పేరు ఇక్కడ రాయబడింది. ఈ నామ మహిమార్థమే మనము జీవించాలి. అందుకనే పేతురు మొదటి పత్రికలో 4:16 అంటాడు, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. ఆ పేరును బట్టియే నీవు క్రైస్తవుడా, ఆ పేరును బట్టే దేవుని మహిమపరచు. నీ నుదుటి మీద రాయబడిన పేరును బట్టి మహిమార్థమై నీవు జీవించు. దేవుని యొక్క నామ మహిమార్థమై మనము జీవించబద్దులమై ఉన్నాం. ఎంత శ్రేష్టమైన పేరు మనకి ఇవ్వబడింది. క్రైస్తవులు అనేటువంటి పేరు ఎంతో శ్రేష్టమైనది. క్రీస్తుని అనుసరించువారు, క్రీస్తు శిష్యులైన వారు. భూమి మీద అంతకు మించినటువంటి పేరేముంటుంది? అలాగే దేవుడు పేరు మనం నుదుటి మీద రాశాడు అని అంటే అంతకు మించిన భాగ్యం ఏముంది? నుదుటి మీద ఈ పేరు, దేవుని పేరు రాసుకొని మన జీవితం అందుకు విరుద్ధంగా ఉంటే అది మనకు ఆశీర్వాదమా? ఎంత మాత్రం కాదు. అందుకే ప్రారంభంలో అంశం ఏమని చెప్పాను? క్రీస్తు నామ మహిమార్థమై మనము జీవించబద్దులము అని చెప్పాను అంశం. ఆ అంశాన్ని నేను మొదటి పాయింట్లో, రెండో పాయింట్లో, మూడో పాయింట్లో కూడా కొనసాగిస్తూ వచ్చాను. ఎందుకంటే అది చాలా శ్రేష్టమైనది. అంటాడు, ఎంతకాలం మీరు నా నామమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలం మీరు వ్యర్థమైన వాటిని వెదికెదరు, ఎంతకాలం మీరు వ్యర్థమైన వాటిని ప్రేమించెదరు. ఏం చెప్తాను సమాధానం? ఇంకొంతకాలం ప్రభు అంటామా? ఇంకొక సంవత్సరం ప్రభు అంటామా? ఇంకొక 2 సంవత్సరాలు ఆగు ప్రభు అంటామా? ఈ లోపల మారు మనసు పొందడానికి దేవుడి ఇచ్చిన సమయం అయిపోతుందేమో, ఈ లోపల మనకు దినములు అయిపోతాయేమో తెలియదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం మన చెవిని పడగానే దాని హృదయంలోనికి స్వీకరించి తగిన తీర్మానం చేసి శేష జీవితం అంతా ధన్యకరముగా మలుచుకోవాలంటే
ఇదిగో దేవుడు పేరు నాకు ఇక్కడ రాయబడింది, ఆయనకు ఆత్మ అనే సంచకరం ఇక్కడ ఉంది, నేను అతి శ్రేష్టమైన నామము నా నుదుటన కలిగి ఉన్నవాడును, అందుకు తగ్గట్టుగా నేను జీవించాలి. అతి శ్రేష్టమైన నామముకు నేను అవమానం తీసుకురాకూడదు అని తీర్మానం చేసుకుంటే, ఆ పేరుకు తగ్గట్టుగా, క్రైస్తవుడు అనే పేరుకు తగ్గట్టుగా, తెలియబడిన దేవుని నామమునకు, నుది మీద రాయబడిన నామమునకు తగ్గట్టుగా మనం జీవిస్తూ ఉంటే అట్టివారి యందు దేవుడు ఆనందించి అట్టివారిని ఆనందింపజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అటు దీవిన ఆశీర్వాదం మనకందరికీ దయచేయనుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీ పరిశుద్ధ ప్రేమను బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీ వాక్యము నా తండ్రి వ్యర్థము కాకుండా మా హృదయంలో భద్రపరచండి. మా జీవితంలో 30 60 100 పంచినట్లు సహాయం చేయండి ప్రభువా. నా తండ్రి, మా జీవితంలో ఇంకా నీకు ఆయాస్కర విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసివేసి మీ నామ మహిమార్థమై మా నుదుటి మీద మీరు రాసినటువంటి అతి శ్రేష్టమైనటువంటి పేరుకు తగ్గట్టుగా మేము జీవించి నిన్ను ఆనందింపజేసి మీ వలన మేము కూడా ఆనందించి మీ సాక్షులముగా కొనసాగడానికి సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. జీవంబు మనకబ్బును, సర్వలోకము మనలను తన వాక్య సత్య